నాని ఈ పేరు ఇప్పుడు విన్నప్పుడు అందరికీ వీడు మనవాడే అనే భావన కలుగుతుంది. అందుకే నాని లోకల్ స్టార్ అయ్యాడు. నేచురల్గా స్టార్లా ఎదిగాడు. ఇప్పుడు నాని నటించిన కొత్త సినిమా నిన్ను కోరి ఈ వారం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ప్రేక్షకుల ముందు ఉంచాడు. ఇది మీ అందరూ ఊహించినట్లే ప్రేమ కథే. కానీ ఇందులో ప్రేమ మాత్రమే లేదు, మన జీవితాలలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రేమ ఉంది. ఎందుకో గాని మనం మన జీవిత కథలను, సీరియస్ డ్రామాలను మనం చూడటానికి అంతగా ఇష్టపడం. మనం కామెడీ సినిమాలు మాత్రమే ఎక్కువగా చూడటానికి ఇష్టపడతాం. కొంచెం మెలోడ్రామా ఉన్నా ఆ సీన్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తాం. లేకపోతే ఆ ఎమోషన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఈ సినిమా కథ మొదటిసారి విన్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది. నేను చేసిన పాత్రలో బాధ ఉంది, కొంచెం ప్రేమ ఉంది, కొంచెం మన జీవితం కూడా ఉంది. అందుకే ఈ సినిమా నాకు నచ్చినంతగా మీకు నచ్చాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఈ కథ మన కథలానే ఉంటుంది. ఇలాంటి కథలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకోవాలి అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాడు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. నివేత థామస్, ఆది పినిశెట్టి నిన్ను కోరి సినిమాలో మరో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతో నాని కెరియర్ మరో మెట్టు ఎక్కబోతోంది అని ఇప్పటికే పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఆది పాత్ర కూడా నానికి సమపాలుగా ఉంటుంది అని చెబుతున్నారు. జూలై 7న ఈ సినిమా విడుదల కాబోతుంది.